హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీ బ్లాగ్. ఈరోజు అందరికీ ఇష్టమైనటువంటి పూలి చోలే కర్రీ తయారు చేసుకుందాము. టమోటా పేస్టు, ఉల్లిపాయ పేస్టు, ఉడికించినటువంటి కాబూలీ శనగలు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఈ ఉడికించినటువంటి శనగల్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ జార్లోనే కొంచెం ఉప్పు, నీళ్లు వేసుకోవాలండి. ఇది పేస్ట్ చేసుకోవాలి. కొంచెం శనగలేమో పక్కన గిన్నెలో అట్లాగే ఉంచేసుకుందామండి. అవేంటంటే కర్రీలోకి పప్పులుగా తినేటప్పుడు టేస్టీగా తగులుతుంటాయి. ఇప్పుడు ఆ మిక్సీలోకి తీసుకున్నటువంటి వాటిని పేస్ట్ చేసేసుకొని ఒక పక్కకు ఉంచేసుకొని ఒక బాణలీలో ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకుందాం. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే బాగుంటుంది ఆరోగ్యానికి. ఈ ఆయిల్లో మనం పేస్ట్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసుకోవాలి. ఇది బాగా నూనెలో వేగితేనే పచ్చివాసన పోయి ఈ కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది బాగా వేగిన తర్వాత ఒక 1/2 చెంచా కారము. ఈ కారం ఏ కూరలో అయినా తర్వాత వేసుకునే దానికంటే ఈ ముందు నూనెలో వేగితే చాలా టేస్ట్ వస్తుందండి. దీంతో పాటు ఒక 1/2 చెంచా పసుపు కూడా వేసి కలుపుకుందాం. ఇది బాగా కలిసిన తర్వాత ముందుగా వేసుకున్నటువంటి టమోటా ప్యూరీని దీంట్లో కలిపేసుకోవాలండి. బాగా మగ్గేంత వరకు ఉంచాలి. తర్వాత ఉల్లిపాయ గ్రేవీని కూడా దీంట్లో కలిపేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ను కూడా కలిపేసుకోవాలండి. బాగా ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. ఎంతో ఇష్టంగా తినేయచ్చు. బాక్స్లో పెట్టుకొని పొద్దున టిఫిన్గా తినచ్చు. ఒక్కోసారి మధ్యాహ్నం కూడా టిఫిన్గా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు పేస్ట్గా చేసుకున్నటువంటి ఈ శనగలని దాంట్లో కలుపుకుంటూ కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ చిక్కగా ఉన్న ఈ పేస్ట్ని ఆ గ్రేవీలో టమోటా ఉల్లిపాయ గ్రేవీలో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు బాగా కలుపుకున్నాక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ దీన్ని బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం కొన్ని పక్కన ఉంచుకున్నటువంటి శనగల్ని కూడా దీంట్లో కలిపేసుకుందాము. ఇలా గ్రేవీ ఈ ఉడికించుకున్నటువంటి శనగలు ఒక 5 నిమిషాలు బాగా మగ్గుతాయండి. సిమ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకు మార్కెట్లో ఎవరెస్ట్ కంపెనీది చోలే మసాలా దొరుకుద్దండి. చోలే మసాలా ఇది తీసుకొని ఒక 1/2 స్పూను దీన్ని చల్లేసి కలుపుకోవాలండి. ఇలా సిమ్లో ఒక 5 నిమిషాలు ఉంచుకున్నాక మనం హాట్ ప్యాక్లోకి తీసుకుని కొత్తిమీరతో కానీ గార్నిష్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండేటువంటి టేస్టీగా ఉండేటటువంటి పూరీ చోలే కర్రీ రెడీ. దీన్ని మనము అప్పుడే చేసుకున్నటువంటి పూరీలోకి ఈ కర్రీ తీసుకొని దీంట్లో కొంచెం బాగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు కలుపుకొని దాని మీద లైట్గా ఇష్టపడిన వాళ్ళు నిమ్మకాయ కూడా పిండుకొని ఆ పూరీతో తీసుకుంటే చాలా యమ్మీగా ఉంటుందండి. పిల్లలకి బాక్స్లో పెట్టినా కూడా నీట్గా తినేస్తారు, ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.